అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇందులో ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం 6 పథకాలు గ్యారంటీ అని ప్రకటించడం జరిగింది. అందులో అమ్మఒడి అనేది ఒక పథకము. అందులో వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు అటు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం ధర్నా చేస్తున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు అర్థం కావట్లేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి కదా ఎన్టీఆర్ పథకం ఉంటుందా, ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 పడిపోయింది. అయితే కొన్ని గురుకుల పాఠశాలలు, పెద్ద పెద్ద కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆగింది. దేనివల్ల ఆగిందంటే అధికారులు సరైన రిపోర్ట్లు ఇవ్వక, జగన్ గారి గవర్నమెంట్ లో సోమరిపోతులైన అధికారులు సరైన రిపోర్ట్లు, సరైన సర్టిఫికేట్లు అనేవి అందజేయకపోవడం వల్ల కొన్ని ఫేక్ కాలేజీలు బయటపడ్డాయి. వాటి వల్ల గవర్నమెంట్ సుమారు వృధా అవుతుంది. పూర్తి డేటా తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇవ్వటం వల్ల, లోకేష్ గారు దాని మీద గట్టిగా స్పందించడం వల్ల అధికారుల నుంచి సరైన స్పందన రాక లేట్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం కూడా లేని జగన్ రెడ్డి మనుషులు వాళ్ళు ఆరోపించేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు సరిగ్గా ఇవ్వట్లా, అందులో ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో డబ్బులు మింగేస్తున్నారు తప్ప ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒప్పుకుంటాను. ఏంటంటే ఆ మాట నువ్వు ఎందుకన్నావు అంటే, నేను చెబుతున్నా ఈ మాటకి, నువ్వు ఆటో వాడికి 10,000 ఇచ్చావు, రోడ్డు చూసి ఆడికి ఖాళీ ఆ 10,000 తాగి తిని పడుకున్నాడు, ఆటో నడపల, 10,000 వేస్ట్ అయింది, ఆడు సోమరిపోతాయి. కానీ కూటమి ప్రభుత్వంలో అట్టా లేదు. ఆడికి ఆ 10,000 ఇచ్చినా ఓకేనా, రోడ్డు బ్రహ్మాండంగా ఉండేప్పటికి ఇంకొక 10,000 ఎవరైనా బస్సు ఫ్రీ. ఏ ఆంధ్రాలో ఏడ నడుతున్నాయి ఫ్రీ బస్సులు? విజయవాడ నుంచి తెనాలికి వెళ్ళాలంటే గంటకు ఒక బస్సు నడిచింది, గుంటూరు వెళ్ళాలంటే అరగంటకు ఒక బస్సు నడిచింది. ఏమన్నా నువ్వు హైదరాబాద్ బస్సులకి అక్కడికి తేడా వేడు. కొండాపూర్కి, మాదాపూర్కి, గల్లీ గల్లీకి ఏడ బస్సులు తిరుగుతున్నాయి. అర్థమవుతుందా? అమరావతి అన్నాడు, అమరావతికి ఎన్ని బస్సులు ఉండేవి తెలుసా నీకు? మరి మచిలీపట్నానికి ఎన్ని బస్సులు ఉండేవి తెలుసా? గుంటూరుకి ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? ఎదురు చూసే ఆడవాళ్ళు కాదు, ఖాళీగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు తెలంగాణకు మళ్ళీ కాదు. నువ్వు గ్రహించు, ఓకేనా? ఆడ కష్టపడతారు, రూపాయి అనేది ఉపయోగపడుతుంది. పల్లెటూర్లకు తిరగట్లేదన్నా, లబోదిపో అంటున్నారు. నువ్వు అన్నట్టు ఉచిత బస్సులు పెట్టి పల్లెటూర్లకు తిప్పు, ప్రయోజనం ఉంటది. ఏ పల్లెటూరుకి తిరుగుతుంది చెప్పు, నీ పల్లెటూరు చెప్పు. మరి అడగాలి కదా, అది ఎవడు అడుగుతున్నావు? నేను అంటుంది అదే కదా. మరి నువ్వు ఏదో ఫ్రీ అన్నావు కాబట్టి నేను చెప్పాను. చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అది, ఓకేనా? ఫ్రీగా పెట్టారని చెప్పి ఫ్రీగా తిరిగి ఉపయోగించుకునేంత ఆంధ్ర వాళ్ళ దగ్గర లేదనేది కూడా మీరు గ్రహించాలి. సోమరిపోతుని చేయకూడదన్నా. కష్టపడే తత్వం ఉన్నప్పుడు కష్టపడేదే ఉండాలి. ₹1 ఉంటుంది, అరే ₹1 కష్టపడా నాకు వచ్చిందిరా అన్న ఫీలింగ్ లో ఉంటాడు. ఫ్రీగా ఇచ్చావనుకో సోమరిపోతులు అవుతాడు. అదేమంటే అన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా అన్నారు, ఆవుతున్న గడ్డి ఉంది చూసా, గడ్డి వల్ల కల్తీ అయిందంటే మేమేం కలపలా, కల్తీనయ్యి ఆవులోనే కల్తీనయ్యి వచ్చిందంట. దాన్ని రావడానికి చేసింది ఎవరు? మరి నువ్వే కదా. కూలోళ్ళు ధర కమిషన్లు వచ్చినాయి, ఆ గడ్డి అంతా పరమచండాలకు పట్టు అయింది, ఆ పట్టు తిన్నాయి గేదెలు, మరి ఏమి నెయ్యి ఇస్తాయి? మరి చేసింది ఏదైనా నువ్వే రాంగు, నీ వల్ల ఇలా తయారయ్యారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ఫీజుల గురించి, ఫాసుల గురించి మాట్లాడేవనుకో పరమ చండాలంగా ఉండేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతలేదు, నాయకులు ఎవరు మాట్లాడతలేదు, గెలిచిన వాళ్ళు ఎవరు, కార్యకర్తలు కొద్దిగా సోషల్ మీడియా మిత్రులు ఉంటారు లబోదిబో అనేవాళ్ళు తప్ప ఎవరు మాట్లాడే విధానం అనేది లేదనేది గ్రహించాలి. ఎవరు చేశారా ధర్నా? ఎవరు చేశారు చెప్పు ధర్నా? 10 మంది ఉండారా? మరి 10 మంది ఉండారా చెప్ప? 10 మందిలో ఒకళ్ళ పేర్లు చెప్పు నాకు. మరి నేను వచ్చింది రోజక్క దేని గురించి, ఆంధ్రజ్యోతి ధారణ గురించి. దీని గురించి చేయొచ్చుగా, చేసిద్దా? చేయదు. రాంబాబు ఉన్నాడు, ఏదేదో మాట్లాడేస్తాడు, దీని గురించి మాట్లాడచ్చుగా. ఏమైనా మాట్లాడుతున్నాడా? రాంబాబు నేను అంటుంది అదేనన్నా, గవర్నమెంట్ ని సరైన ప్రశ్నించే హక్కు ఎవడు లేదు. అదేమిటి జైల్లో పెడతారు, ఈ విషయాలు మాట్లాడతా జైలు పెట్టలా, బూతులు తిడతా జైల్లో పెట్టరా. సరైన క్వశ్చన్లు ఉన్నాయి. ఉచిత ఏది మన ఉచిత నిరుద్యోగులకు మొత్తాన్ని బచ్చం 3,000 అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అడుగుతున్నాడు ఎవడైనా అడుగుతున్నాడా? మరి ప్రతి ఒక్క మహిళకి 1,500 వేస్తాను అన్నాడు. మరి అది ఎవడైనా అడుగుతున్నాడా? మరి రాజకీయ నాయకులు మరి మనమేం అనుకోవాలి?